జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్తో పాటు కౌంటింగ్ కూడా దాదాపుగా ముగిస్తుంది. దాదాపు రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. చాలా వరకు చిన్న గ్రామ పంచాయతీలు దాదాపు 5 గంటలకే రిజల్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు మేజర్ గ్రామ పంచాయతీలు కావచ్చు 2,000 పైన ఓట్లు ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో కౌంటింగ్ కొద్దిసేపటి వరకే ముగిసింది. ఇప్పటివరకే చాలా వరకు అభ్యర్థులు కావచ్చు, అంటే ఏవైతే కాంగ్రెస్ మద్దతుదారులు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ మద్దతుదారులు అంటూ కూడా గెలుపు ప్రకటనలు కూడా జరుగుతున్నాయి. సర్పంచ్ నియామక పత్రాలు కూడా జరుగుతున్నాయి. ఉప సర్పంచ్ ఎన్నిక కూడా జరుగుతుంది. సో ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు సిద్దిపేట జిల్లా కావచ్చు, ఇటు జైరాబాద్, సంగారెడ్డి జిల్లాలో కావచ్చు, ఇటు మెదక్ జిల్లాలో, ఈ 3 జిల్లాల్లో కూడా దాదాపు రిజల్ట్స్ దాదాపు 90% వరకు వచ్చింది. మొత్తం ఈరోజు పోలింగ్ దాదాపు 84% అయింది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా. సో రిజల్ట్స్ 5 గంటలకల్లా రావడం ప్రారంభమైంది. సో చూసుకున్నట్టయితే ఇది సిద్దిపేట జిల్లాలో కావచ్చు, ఇటు సంగారెడ్డి జిల్లా తీసుకుంటే జైరాబాద్ ప్రాంతంలో, జైరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ మద్దతుదారులు 13 మంది, బీఆర్ఎస్ మద్దతుదారులు 5, స్వతంత్రులు 2. ఇది సంగారెడ్డి జిల్లాలో జైరాబాద్ ప్రాంతం. దాంతోపాటు ఇటు ఆందోళనలో కూడా, అంటే సంగారెడ్డి జిల్లాలోని ఆందోళనలో కూడా కాంగ్రెస్ మద్దతుదారులు 12 మంది, బీఆర్ఎస్ మద్దతుదారులు 9 మంది. సో ఇట్లా ఇటు సిద్దిపేట జిల్లా సిద్దిపేట జిల్లాలో ఈరోజు రెండో విడత జరిగిన ఎన్నికల్లో ఎక్కువగా సిద్దిపేట నియోజకవర్గం, దుబ్బాక నియోజకవర్గంలో జరిగినాయి. సో సిద్దిపేట నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ తమ సత్తా చాటుకుందని చెప్పొచ్చు. బీఆర్ఎస్లో సిద్దిపేట నియోజకవర్గానికి వచ్చిన తర్వాత ఏదైతే కాంగ్రెస్ 3 స్థానాలు గెలుచుకోక, 3 అభ్యర్థులు గెలుచుకోక బీఆర్ఎస్ 11 మంది. అది ఇంకా రిజల్ట్స్ రావాల్సింది, ఇంకా రిజల్ట్స్ పైన కొంచెం క్లారిటీ రావాల్సింది. ఇంకా అక్కడక్కడ ఉప సర్పంచ్, అంటే అఫీషియల్గా సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించినటువంటి నియామక పత్రాలు ఇచ్చే కార్యక్రమంలో అధికారులు ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు. ఉప సర్పంచ్ ఎన్నిక కూడా కొనసాగుతుంది. సర్పంచ్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత సర్పంచ్ ఓటుతో పాటు ఉప సర్పంచ్ సంబంధించినటువంటి వారంతా కూడా ఇది అయితే ఈ ఓటింగ్లో పాల్గొంటున్నారు. ఇటు కొన్ని అంటే మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలో, ఇటు మెదక్ జిల్లా కొన్ని అయితే ఒక్క ఓటుతో గెలిచిన వారు కావచ్చు, ఇటు డ్రాలో గెలిచిన సర్పంచ్లు కూడా ఈ రెండో విడతలో కూడా ఉన్నారు. ఇటు మెదక్ మండలం చీపురుదుబ్బ తాండాలో కేతా సునీత డ్రాలో విజయం సాధించారు. దాంతోపాటు ఇటు కొడుకుపై తండ్రి గెలిచిన, అంటే ఇటు మెదక్ జిల్లా రామంపేట మండలం ఝాన్సీలింగాపూర్లో కొడుకుపై తండ్రి 99 ఓట్లతో గెలుపొందారు. సో ఇట్లాంటి ఘటనలు కూడా ఉన్నాయి. మొత్తం అంటే ఇట్లాంటి ఇష్యూస్ రెండో విడతలో చాలా వరకు అంటే ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. దాంతోపాటు ఇప్పుడు ఉప సర్పంచ్ ఎన్నిక కూడా తర్వాత కౌంటింగ్ పూర్తయింది, సర్పంచ్ ఎన్నికల ప్రకటన పూర్తయింది, ఉప సర్పంచ్ ఎన్నిక కూడా దాదాపు పూర్తిగా వచ్చింది. మరికొద్ది సేపట్లో పూర్తిగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎక్కడెక్కడ ఏ పార్టీకి సంబంధం లేకపోయినప్పటికీ పార్టీ మద్దతుదారులు ఎవరెవరు గెలుపొందారు, ఎవరెవరు ఎట్లా పోటీలో, ఏదైతే ఏ పార్టీకి సంబంధించిన వారు ఆ పోటీలో ఉన్నారు అనే దానిపైన కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది.